న దుఃఖం న భయం న మృత్యు న జననం, ఇవి ఏవీ లేకుండా ఉండాలని తెలుసుకుని నిత్యం నిరంతరం ఆధ్యాత్మికంగా ప్రయత్నం చేస్తూ ఆంతరంగిక ఆలోచనలను, ఆశలను, కోరికలను, ఎగిసిపడే అలలల్లే కోరికల రేసు గుర్రాలను జపం, ధ్యానం, అధ్యయనం, పారాయణం, పఠనాల ద్వారా అధిగమించే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఈ మాయాజాలం నుండి తప్పుకొని కంటికి కనిపించే దేవాలయాల యాత్రల దారులు వెతకటం మరిచి అందమైనది, అద్భుతమైనది, అమూల్యమైనది, నిలకడగానే ఉండేది, మార్పు లేకుండా ఉండేదాన్ని పట్టుకునే ప్రయత్నం నిరంతరం వెతుకుతూ మదనపడే మనసుకు వెలుపల నుండి పలుకు నీకిచ్చే సలహానే, చూపు మార్గమే ఆనంద పరమానంద సచ్చితానందమేనని తెలిసిన క్షణమే శరీరాన్ని మరిచి, బంధాలను విడిచి, మత్తులో తనను తాను మరిచి మైకంలో ఉన్నవాడల్లే ఎదుటివారికి అర్థం కాని స్థాయికి ఎదిగిన వేళ ఏడుకొండలపై వెలసిన వెంకటరమణుడే నిన్ను ఆలింగనము చేసుకున్న ఎదురు చూసే సమయమే ఆ కోవెలలో తెరుచుకును ఆ ద్వారమే వైకుంఠ ద్వారము. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు లోకంలో నేను రాసిన ఆర్టికల్ ఇది.